ప్రకాష్ లహరికి కూల్ డ్రింక్లో ఒక మత్తు టాబ్లెట్ ఇచ్చేసి కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పటంతో ఇక మా ఇంటికి వెళ్దాం రండి అని ఒక ఇంటికి తీసుకువచ్చేస్తాడు. వెంటనే అక్కడ లహరి చాలా స్ట్రెయిన్గా ఉండి కళ్ళు తిరుగుతున్నట్లు ఉండటంతో సోఫాలో కూర్చొని ఉంటుంది. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను అని ప్రకాష్ లోపలికి వెళ్ళి ఇప్పుడు ఇంకొక మత్తు టాబ్లెట్ ఇచ్చేసానంటే నేనేం చేసినా కూడా అటు చెప్పకుండా ఉంటుంది. ఎస్, వాటర్లో మత్తు టాబ్లెట్ కలిపి ఇస్తాను అని వాటర్లో మరొక మత్తు టాబ్లెట్ కలిపి లహరికి ఇస్తాడు. లహరి ఆల్రెడీ మత్తుగా ఉండి మళ్ళీ ఆ మత్తు కలిసిన వాటర్ని తాగేస్తుంది. దాంతో పూర్తిగా స్పృహ కోల్పోతుంది. ఎస్, నేను అనుకున్నది జరిగిపోయింది, ఇక నా పని పూర్తి చేసేసుకోవచ్చు అని ప్రకాష్ లహరిని ఎత్తుకొని గదిలోకి తీసుకువెళ్తూ ఉంటాడు. తర్వాత శరణ్య గుడికని ఆవిడ దగ్గరికి వెళ్ళేసి భర్తని దగ్గర చేసుకునే నాటు మందుని ఇంటికి తెచ్చేసుకుంటుంది. ఇప్పుడు ఎవరూ చూడకుండా దీనిని కలిపి ఆయనకి తినిపించేసేయాలి అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి దానిని కలుపుదామని అంతా రెడీ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే లీలావతి అటుగా వెళ్తూ డైనింగ్ టేబుల్పై ఉన్న కొబ్బరికాయని చూసేసి, అదేంటి శరణ్య గుడికని కదా వెళ్తానని చెప్పింది, మరి కొబ్బరికాయ కొట్టకుండానే వచ్చేసిందేంటి, ఇక్కడ కొబ్బరికాయ అలాగే ఉంది అని అనుకుంటూ శరణ్య అంటూ కిచెన్లో మందు కలుపుతున్న శరణ్య దగ్గరికి వస్తుంది. దాంతో శరణ్య చాలా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి అత్తయ్యకి కానీ నేను మందు కలుపుతున్న విషయం తెలిసిపోయిందా, అందుకే నన్ను పిలుస్తోందా అని మందు కలుపుతూ రెడీ చేసుకుంటున్న శరణ్య చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి శరణ్య నిన్నే పిలుస్తున్నది అని లీలావతి పిలుస్తూ ఉంటుంది. లహరి జీవితం నాశనం అయిపోతుందా, ఇప్పుడు లీలావతికి తెలియకుండా మందు కలిపి దర్శన్ని శరణ్య దగ్గర చేసుకుంటుందా, ఇది ఆల్రెడీ అనన్య కుట్ర కాబట్టి ఇప్పుడు శరణ్య తిట్లు తినేలా అనన్య ఏం చేస్తోందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.